గుడ్ మార్నింగ్. సో రెగ్యులర్గా మాట్లాడుకునే టాపిక్లో ఈరోజు మనం ఎక్సర్సైజ్ కోసం మాట్లాడుకుందాం. ఇది లాస్ట్ పిల్లర్. సో ఎక్సర్సైజ్ జనరల్గా వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ జిమ్, సో మన బాడీ ఫిట్గా ఉండటానికి చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ వెయిట్ లాస్, అంటే మనం ఏదైనా బరువు తగ్గాలనుకున్నప్పుడు మాత్రమే వాకింగ్ స్టార్ట్ చేస్తాము. అట్లాగే జిమ్కి వెళ్ళటం కొన్ని రోజులు చేసి మళ్ళీ మనం బంద్ చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ మనం బాడీ రెగ్యులర్గా ఫిట్గా ఉండటానికి ఈ వాకింగ్ లేదా ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ వల్ల మనకి ఉపయోగాలు ఏంటి అంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్యాలరీస్ ఖర్చు అవుతాయి. మనం రెగ్యులర్గా ఫంక్షన్లు వస్తూ ఉంటాయి, పండుగలు వస్తూ ఉంటాయి, ఏదన్నా మనం గ్యాదరింగ్ జరిగినప్పుడు మనకు నచ్చిన ఫుడ్ తింటూ ఉంటాము. ఇలా తిన్నప్పుడు మనం ఎక్కువ క్యాలరీస్ మనకి లోపలికి పంపించడం జరుగుతూ ఉంటుంది. రెగ్యులర్ ఫ్లోలో మనము ఈ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసినప్పుడు మనకి క్యాలరీస్ ఖర్చు అయ్యి వెయిట్ కంట్రోల్లో ఉంటుంది, వెయిట్ పెరగకుండా ఉంటుంది. అట్లాగే మనకి ఫ్యాట్ ఎప్పుడైతే తగ్గుతుందో బీపీ షుగర్ కంట్రోల్లో ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. బాడీ మనకి ఫిట్గా ఉండి బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది. అట్లాగే వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయటం వల్ల BDNF అనే ఒక ప్రోటీన్ మన బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యి యాంటీ ఏజింగ్ మనకి సపోర్ట్ చేస్తుంది. అంటే మనం వయసు ఎక్కువ ఉన్నా కూడా మనం తక్కువలా కనిపిస్తూ ఉంటాము. సో జనరల్గా అది అందరికీ ఇష్టము. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అది ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాత్రమే ఈ ప్రోటీన్ రిలీజ్ అవ్వటం వల్ల మన బాడీ ఏజ్ అనేది ఉన్న ఏజ్ కన్నా తక్కువ కనిపిస్తుంది. అట్లాగే ఈ ఎక్సర్సైజ్ వాకింగ్ వల్ల మనకి బాడీ ఫిట్నెస్ పెరిగి, అట్లాగే మనకి బీపీ షుగర్ల కంట్రోల్ ఉండటం, హార్మోన్స్ కంట్రోల్లో ఉండటం, ఇవన్నీ జరగటం వల్ల మనకి లాంగ్ రన్లో మనకి హెల్త్ అనేది ఇంప్రూవ్ జరగటం జరుగుతుంది. సో మనం ప్రతిరోజు ఒక 30 మినిట్స్ ఎక్సర్సైజ్కి మనం కేటాయించినట్టయితే, సింపుల్ వాకింగ్ అయినా మనం కేటాయించినట్లయితే మనం చాలా హెల్తీగా టాబ్లెట్స్కి మేజర్గా అవసరం లేకుండా మనం లైఫ్ అనేది లీడ్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. చాలామంది వాకింగ్ చేసినా కూడా టాబ్లెట్లు వాడుతూ ఉంటారు. అది వాళ్ళ బాడీలో ఉన్న ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల, వాళ్ళు తినేదానికి ఖర్చు పెట్టేదానికి డిఫరెన్స్ ఎక్కువ ఉండటం వల్ల మనకి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మన బాడీ నెంబర్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాట్ ఎలాగుంది, మజిల్ ఎలాగుంది, డైలీ ఎన్ని క్యాలరీలు ఫుడ్ కావాలి, ఎంతమంది మనం మాట్లాడుకున్నట్టు. సో వాళ్ళ బాడీ నెంబర్స్ తగ్గట్టుగా వాళ్ళ ఫుడ్డు, వాళ్ళ ఎక్సర్సైజ్ ఎంత టైం చేయాలి, ఎలాగనేది మీరు తెలుసుకుంటే మన బాడీ అనేది ఫిట్గా ఉండటానికి సపోర్ట్ అవుతుంది. అట్లాగే ప్రతిరోజు మన హెల్తీ కమ్యూనిటీలో మార్నింగ్ 6 నుంచి 7 వరకు లైవ్ వర్కౌట్ ఉంటుంది. మీ ఇంట్లో నుంచే చక్కగా ఈ వర్కౌట్ చేసుకోవచ్చు. మీకు జూమ్ లింక్ పంపించడం జరుగుతుంది. ఒక కోచ్ ఉంటారు. సో ప్రతిరోజు ఒక డిఫరెంట్, ఒకరోజు జుంబా, ఒకరోజు స్ట్రెంగ్త్ వర్కౌట్, ఒకరోజు సూర్య నమస్కార్, ఇట్లాగా 7 days 7 డిఫరెంట్ ఎక్సర్సైజెస్ మీకు చేయించడం జరుగుతుంది. మీకు కంపెనీ లేరు, ఒక్కరు ఉంటారు, ఎవరైనా 4-5 కలిసి మనం బయటికి వెళ్ళేదానికి అవకాశం లేదనుకున్నప్పుడు మీ ఇంట్లో ఉంటే చక్కగా మీరు ఈ ఎక్సర్సైజ్ కానీ మనం ఇంట్లో నుంచి చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు కామెంట్లో తెలియజేయండి, మీకు జూమ్ లింక్ పంపించడం జరుగుతుంది. అట్లాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు తప్పనిసరిగా వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ వల్ల బెనిఫిట్ తీసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం 5 పిల్లర్స్ కంప్లీట్ చేసాము. రేపటి నుంచి న్యూట్రిషన్ ఏంటి, క్యాలరీ మేనేజ్మెంట్ ఏంటి, మనకి మినరల్స్, విటమిన్స్ శరీరంలో ఎలా ఉపయోగపడతాయి, సో దాన్ని తక్కువ తీసుకోవటం వల్ల మనకి ఎలాంటి హెల్త్ సమస్యలు రావచ్చు అనేది తెలుసుకుందాం. మనం ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నా శరీరానికి సరిపడా న్యూట్రిషన్, పోషకాహారం ఇస్తున్నానా లేదా. సో ఇచ్చినప్పుడు నా బాడీ చక్కగా వర్క్ చేస్తుంది. మన బాడీ కూడా ఒక మిషన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మన బాడీని కూడా అలా చూసుకున్నప్పుడు మనం లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండేదానికి సపోర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఇంకొక టాపిక్తో మనం కలుద్దాం.